ఈ హాస్పిటల్ నేను 1989లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడే ఈ టెక్నాలజీ 60 to 70లో స్టార్ట్ అయ్యి రిఫైన్ అయ్యి 80లో ఎర్లీ 80s 90sలో చాలా ప్రాచుర్యం పొందినాయి అన్నమాట. సో ఆ టైంలో నేను యూరాలజిస్ట్గా రావడం నాకు ఎంతో అదృష్టం, ఆ ఇరాలో స్టార్ట్ అవడం. ఎందుకంటే అంతకుముందు ఓపెన్ సర్జరీలు అంతా మెడికల్ కాలేజ్లో నేర్చుకుని వచ్చాము, ఒక 4-5 సంవత్సరాలు చేసాము. అప్పటి నుంచి టెక్నాలజీ ఎక్స్ప్లోషన్ అనమాట. అలా వచ్చి ఆ ఎక్స్ప్లోషన్తో పాటు నేను కూడా అలాగే అధునాతన టెక్నాలజీని ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ గత 33 ఏళ్ళుగా ఇలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. సో ఎంతో అదృష్టం. ఈ కొంచెం పెరిఫెరీ ప్లేస్, ఇది పెద్ద సిటీ కాదు, చిన్న సిటీ కాదు. అలా ఈ సిటీలో ఇది ఈ మిషనరీ అంతా తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలకు అందుబాటులో చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ నాకే ఆశ్చర్యస్తుంది. ఇప్పుడు కూడా నా హాస్పిటల్లో ఈ రోబోట్తో సర్జరీ చేస్తుంటే చూస్తూ నాకే ఆశ్చర్యం వేస్తుంది. మనిషి అనేవాడు ఎలా ఇది కాన్సెప్చువలైజ్, ఈ ఐడియా ఎలా వచ్చింది, దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని టెక్నాలజీ తీసేందుకు ఆ సైంటిస్టులకి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఆపరేషన్ అనేది ఎంత సేఫ్టీగా, ఎంత ఈజీగా, ఎంత తొందరగా చేస్తూ నేనే చూసి నాకే ఆశ్చర్యం వస్తుంది. అలాంటి ఈ టెక్నాలజీని చేయగలిగాను. ఇలా చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో మీరందరూ మా హాస్పిటల్కి వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు నేను ఎంతో ధన్యుడిని. అలాగే నాకు ఎంతో ఇష్టమైన ముప్పవరపు వెంకటేశ్వర మన వైస్ ప్రెసిడెంట్ గారికి సన్నిహితంగా ఉండటానికి ఎంతో గర్వంగా ఉంది నాకు ఈరోజు. అలాగే తెలుగులో మాట్లాడుతూ చాలా కష్టం, అయినా కూడా తెలుగు మాట్లాడాలని అనుకున్నాను. అలాగే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరినీ I wish you a very happy